మీనాక్షి అనే ఇన్ఛార్జు కేవలం సీనియర్లకు మాత్రమే అవకాశం కల్పించాలి. పార్టీని మారిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు ఇవ్వకూడదు, ఎమ్మెల్సీలు ఇవ్వకూడదు. కేవలం పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వారికే ఇవ్వాలని ఒక ఆమె స్టేట్మెంట్ ఇవ్వడంతో పూర్తి మొత్తంలో రాజకీయంగానైతే ప్రకంపనలు అయితే చెలరేగినాయని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీలో అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే నలుగురికైతే టికెట్ ఇచ్చిర్రు. ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించి మనం ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చాలా కాలం నుంచి అయితే అద్దంకి దయాకర్ ప్రేయర్ అయితే చాలా వరకు ప్రస్తావన వచ్చింది. ఈయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాలని అయితే చాలా పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు అయితే అడిగారు. అదే విధంగా చూసుకుంటే గతంలో కూడా అద్దంకి దయాకర్కి అయితే చాలా వరకు అయితే ఆయన సామాజిక వర్గం రూపంగా కావచ్చు, ఇంకా వేరే రూపంగా రాజకీయ ఏదైతే సమీకరణలో భాగంగా చాలాసార్లు కూడా అడ్డం పడే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా నాకంటే తెలివి కల్లోళ్ళు కావచ్చు, నాకంటే ఎక్కువ మాట్లాడేటోళ్ళు కావచ్చు, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండకూడదు, అదేవిధంగా చట్టసభలో ఉండకూడదు అని అయితే ఆ రోజు అద్దంకి దయాకర్ని అయితే అడ్డుకున్న విషయం అయితే అందరికి తెలిసిన విషయమే. ఇంకోటి చూసుకుంటే ఇక రాములమ్మ అంటారు, తెలంగాణ రాములమ్మ విజయశాంతి కూడా పూర్తి మొత్తంలో టికెట్ ఇచ్చిర్రు. ఈమె కూడా చాలా వరకు అయితే టికెట్ గురించి ఇక ఢిల్లీకి వెళ్ళి అక్కడ మంతనాలు కూడా జరిపింది. ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఆమె దోస్త్ అన్నట్టు కూడా చాలా వరకు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకొక క్యాండిడేట్ గురించి ఆలోచిస్తే ఇంకా ఒక సిపిఐకి సంబంధించినటువంటి వ్యక్తికి, అలాగే శంకర్ నాయక్ అనే అతను ఈయన డీసీసీగా వేసిండు. ఇక్కడ నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అక్కడ నల్గొండ జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్గా వేసిండు. ఇంకొక ఆయన సిపిఐ క్యాండిడేట్ కూడా ఇచ్చిరు. మొత్తాన్ని చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఇచ్చిరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే దాసో శ్రావణ్ అంటే గతంలో కూడా పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా ప్రకటించారు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ఏదైతే గవర్నరు ఆమెని నిరాకరించడంతో చాలా వరకు అయితే ఆలస్యమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఈయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఒక బీసీ సామాజికం చెందినటువంటి వ్యక్తి ఖచ్చితంగా చట్టసభలో ఉండాలనే ఉద్దేశంతో అయితే బీసీని అయితే ఎమ్మెల్సీని చేసే ప్రయత్నంలోనైతే బీఆర్ఎస్ అయితే టికెట్ అయితే కేటాయించింది. మొత్తాన్ని చూసుకుంటున్నైతే ఇప్పుడు చాలా వరకు ఉత్కంఠ నెలకొన్నది. మరి రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మరి మద్దతు తెలుపుతాడా, లేకపోతే అంతర్గతంగా మళ్ళీ రాజకీయాలు ఏమైనా చేస్తాడా అని కూడా చాలా వరకు వాదన అయితే వినిపిస్తుంది. ఇక చూసుకుంటే రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని పేర్లు అయితే ప్రస్తావించిండనైతే వార్తలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి ఆయనకు అత్యంత అనుచరుడైనటువంటి మీడియాకు సంబంధించి చైర్మన్ ఎవరైతున్నారో సామ రామ్మోహన్కి ఇవ్వాలి. అదేవిధంగా చూసుకుంటే జానారెడ్డికి ఇవ్వాలి. అదేవిధంగా చూసుకుంటే ఇంకొంతమందికి కూడా పేర్లను కూడా తీసుకున్నారు. అంటే ఇంకొకతను వేం నరేందర్ రెడ్డి, ఈ ముగ్గురిని అయితే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణమైండు. ఆ టైంలో అక్కడ ఏదైతే అపాయింట్మెంట్ నిరాకరించడంతో ఇక్కడ ఉండిపోయిండు. అంటే సీనియర్ నాయకులకైతే పూర్తి మొత్తంలో న్యాయం జరిగిందని కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. ఆ అంశం అట్లుంటే ఇంకొన్ని కూడా చూద్దాం. రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ టీడీఆర్ స్కామ్ 1000 కోట్లు దోచుకుంటున్నారు, 4 బ్రోకర్ల కోసం పనిచేస్తున్నారు, తక్షణమే టీడీఆర్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ. హైదరాబాద్లో మీడియాతో కేటీఆర్ చిట్చాట్. టీడీఆర్ పేరుతో 1000 కోట్లతో భారీ కుంభకోణం. త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాం. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. అసెంబ్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్, 10% కమిషన్, 20% కమిషన్. ఇవి కాంగ్రెస్ సర్కార్ మీద ఉన్న ఆరోపణలు. ఇప్పుడు కొత్తగా మరో ఆరోపణ వస్తుంది. రేవంత్ సర్కారు టీడీఆర్ స్కామ్ చేసిందని 1000 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీని గురించి అయితే చాలా పెద్ద ఎత్తున అయితే నిన్న చిట్ చాట్లో ఏదో మీడియా మిత్రులతో అయితే అక్కడ మాట్లాడిండు. దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం పూర్తి మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇక మనం చూసిన ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి కూడా
అక్కడ ఏదైతే అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారో ఒక అంశం అయితే, మరోపక్క చూసుకుంటే మీనాక్షి నటరాజన్ అయితే తెలంగాణలో ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డికి ఏమాత్రం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు, ఆమె పూర్తి మొత్తంలో ఇన్వాల్వ్ అయి వర్క్ చేస్తుందని కూడా దానికైతే మనకు ఒక సూచకాలు అయితే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవణ్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారని, అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ఎక్కే విమానం దిగే విమానం తప్ప రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి చేసిందేం లేదని అన్నారు. వాస్తవంగా రాహుల్ గాంధీ అయితే ఒక లీక్ చేసిండు, మా కాంగ్రెస్ పార్టీలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కోవట్టులుగా ఉన్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్నటువంటి వాళ్ళు మా పార్టీలో కోవట్టులుగా బీజేపీ పార్టీ పనిచేస్తున్నారని కూడా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండు. అది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మొత్తం కూడా మరి ఒక హాట్ టాపిక్గా మారింది. మరి రేవంత్ రెడ్డి ఆయన అపాయింట్మెంట్ కోరినప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ఆయన ఏదైతే అపాయింట్మెంట్ నిరాకరించడం వంటి అంశాలు అయితే పెద్ద ఎత్తున అయితే మరి ఇక ఒక ట్రెండింగ్ అయితే నడుస్తుంది. మరి రేవంత్ రెడ్డి నిజంగానే మరి ఆయన ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మరి బీజేపీ పార్టీకి అందిస్తున్నాడా, లేకపోతే మరి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవకుండా మోడీని కలిసి మోడీని పొగడడం, ఇలాంటి అంశాలు అయితే చాలా వరకు అయితే ఇక సెన్సేషనల్గా మారినాయి. ఇక దీనికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి చాలా కాలంగా ఇప్పటికి సుమారు 40 సార్లనైతే మరి ఢిల్లీకి వెళ్ళిండు. ఈ 40 సార్లకు సంబంధించి తెలంగాణకు ఎలాంటి బడ్జెట్ తెలియదు. అదేవిధంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ భజన చేస్తున్నారు, మరో పక్క చూసుకుంటే బీజేపీ పార్టీ భజనలు చేస్తున్నాడు తప్ప మరి తెలంగాణకు రేవంత్ రెడ్డి పర్యటనతో వచ్చినటువంటి లాభం ఏం లేదు. పూర్తి మొత్తంలో ప్రజాధనాన్ని కూడా మొత్తం దుర్వినియోగం చేస్తున్నాడని కూడా ఇక కేటీఆర్ అయితే అన్నారు. టీడీఆర్ పేరుతో భారీ కుంభకోణం, టీడీఆర్ పేరుతో భారీ 1000 కోట్ల కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కామ్కు తెరలేపుతున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి వెనకాల 4 రియల్టర్ ఉన్నారని ఆరోపించారు. ఇక వారి సహకారంతో డబ్బులు భారీగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. వెంటనే టీడీఆర్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ఎఫ్ఎస్ఐ పరిమితులు విధించబోతున్నారు. అలాగే హైదరాబాద్లో ఉన్న టీడీఆర్ హక్కులను రేవంత్ రెడ్డి ముఠా కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు అతి తక్కువ రేట్లకు కొని ఎఫ్ఏఐ పరిమితి విధించగానే డిమాండ్ పెంచి అవి టీడీఆర్లోని అత్యధిక రేటుకి అమ్మేందుకు కుట్ర జరుగుతుందని కేటీఆర్ అయితే ఆరోపించారు. ఇక మనం ఒకసారి మాట్లాడుకోవాలి, 10% కమిషన్ అనేది వాస్తవంగా ప్రధాన ప్రతిపక్షాలుగా ఆరోపించేది. పూర్తి మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే మా పార్టీలో ఉన్నటువంటి మాకు మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు ఈరోజు మమ్మల్ని 10% 20% కమిషన్లు అడుగుతున్నారు, మేము ఎవరికి చెప్పుకోవాలని కూడా పూర్తి మొత్తంలో 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసి మరి తిరుగుబాటు జెండా ఎగరవేద్దామనే అంశాల మీద కూడా వాళ్ళు చాలా వరకు చర్చలు చేసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మార్క్స్ని కావచ్చు, చాలా వరకు అయితే వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు అయితే మరి మా నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయాలి, మరి అధికారంలో ఉన్న ఖచ్చితంగా అభివృద్ధి చేయకుంటే మరి రానున్న రోజుల్లో కూడా చాలా వరకు మనం నష్టం ఎదుర్కోవాల్సి వస్తున్నాయి అనుకుంటేనే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరి రేవంత్ రెడ్డి మరి ఈరోజు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, మంత్రులు కూడా మమ్మల్ని కమిషన్లు అడుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవట్లేదని కూడా వాళ్ళు మాట్లాడుకున్నట్టు చాలా వరకు అయితే విషయాలు బయటకు వస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారు. ఈ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగం రోజున కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని తెలిపారు. కేసీఆర్ స్థాయి వేరు, ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరు, అందుకే రేవంత్ స్థాయికి తాము చాలన్నారు. ఒక లీడర్గా, మాజీ మంత్రిగా, కేసీఆర్ బిడ్డగా, ఆయన అభిమానిగా నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక త్వరలో తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని సంచలన ప్రకటన చేశారు. ఇక అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందన్న మోడీ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఇక బీజేపీ నాయకులకు సంబంధించి వాళ్ళు సోషల్ మీడియాలోనే ఇక ఉంటారు తప్ప ప్రజల్లోకి వెళ్ళరు.
ఏదైతే పబ్లిక్గా ఉండరు, అదేవిధంగా చూసుకుంటే ఫీల్డ్లో వర్క్ చేయరని అయితే చాలా పెద్ద ఎత్తున అయితే కేటీఆర్ అయితే ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి ఆర్ఆర్లో ఇంత స్కామ్ జరుగుతుంది, మరి నరేంద్ర మోడీ దీని మీద ఎందుకు విచారణ చేయట్లేదు, మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మరి బీజేపీకి సంబంధించిన వ్యక్తా లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి అని అయితే ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరోసారి ఫార్ములా అంశంలో నోటీసులు ఇస్తారు, బడ్జెట్ సమావేశాల నుంచి దృష్టి మళ్లించేందుకు మరోసారి ఫార్ములా అంశంలో నోటీసులు వస్తాయని కేటీఆర్ అన్నారు. రానున్న బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమీ ఉండదు కాబట్టి ఈ అంశంపైన చర్చ జరగకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం మళ్ళీ ఫార్ములా ఈ రేసు కేసులో మళ్ళీ నోటీసులు ఇస్తారు. 16 బడ్జెట్ పెట్టి 17 నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలుస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో నోటీసుల నాటకానికి గవర్నమెంట్ తెరలేపుతుంది. ఇది ముమ్మాటికి లొట్టపీస్ కేసు అని కేటీఆర్ అయితే అన్నారు. ఇక వాస్తవంగా ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఉందో దాన్ని కూడా మళ్ళా దాన్ని తెర మీద తీసుకొస్తారు. ఈ బడ్జెట్ సమావేశాన్ని కూడా పూర్తి మొత్తంలో డైవర్షన్ చేసి లేనటువంటి ఏదైతే కేసులను తీసుకొచ్చి ముందటేస్తారు, ప్రజలను కూడా మొత్తంగా వీళ్ళందరినీ ఒక డైవర్ట్ చేసి మొత్తం కూడా పాలిటిక్స్ అంతా కూడా డైవర్ట్లో ఉంచి ఈ బడ్జెట్ను కూడా అంటే బడ్జెట్ కూడా అసలు ఏమాత్రం కూడా ప్రజలకు అవకాశం కానీ లేకపోతే ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాలను కూడా ఏమాత్రం మాట్లాడకుండా అది ప్రజల వరకు పోకుండా మాత్రం ఈ అయితే టాపిక్ డైవర్షన్లో భాగంగా మళ్ళా ఏదైతే ఫార్ములా ఈ రేస్ అయితే మళ్ళీ తెరవీ తీస్తారని అయితే కేటీఆర్ చెప్తున్నాడు. ఇక మొత్తానికి కేటీఆర్కి సంబంధించి అట్లుంటే ఇక నిన్న నామినేషన్స్ కూడా పూర్తి మొత్తంలో జరిగినాయి. నామినేషన్ గడువు